సంక్రాంతికి వస్తున్నాం భాగ్యానికి అస్సలు కలిసి రాలేదా? బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే తెలుగు సినిమాలకు సైన్ ఎందుకు చేయలేదు? వెంకీ మీనాక్షి బిజీగా మారిన ఐశ్వర్యకు టాలీవుడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా? కన్నడ ఎంట్రీ మూవీ ఎంతవరకు వచ్చింది? ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులేంటి? ఈ ఏడాది నవ్వులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది ఈ మూవీ. వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్, అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్స్ చేసేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, చైతు 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి? సినిమా వచ్చి 8 నెలలవుతున్నా మరో టాలీవుడ్ ఆఫర్ వచ్చిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెళ్లంగా బాగా ఆకట్టుకుంది. 4 పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీగా మారిపోతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కు సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడుల్ 2 వెబ్ సిరీస్ లో పలకరించింది ఐశ్వర్య. తెలుగమ్మాయిగా ఇక్కడ సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్నా ఆఫర్లు మాత్రం రావట్లేదో ఇవ్వట్లేదో తెలియట్లేదే. గతంలో ఓసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసింది ఐషు. కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటోన్న తమిళంలో వరుస ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆమెకు 3 సినిమాలున్నాయి. కరుపార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే తియా వరకు లైగాల్ నడుంగా చేస్తోంది. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ షైనింగ్ బ్యూటీ. శివరాజ్ కుమార్, పుష్ప ఫేమ్ జాల్ రెడ్డి అలియాస్ ధనుంజయ్ కీ రోల్ చేస్తున్న ఉత్తరాఖండ ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఈ భాగ్యం ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం భాగ్యానికి అస్సలు కలిసి రాలేదా? బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే తెలుగు సినిమాలకు సైన్ ఎందుకు చేయలేదు? వెంకీ మీనాక్షి బిజీగా మారిన ఐశ్వర్యకు టాలీవుడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా? కన్నడ ఎంట్రీ మూవీ ఎంతవరకు వచ్చింది? ప్రెజెంట్ ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులేంటి? ఈ ఏడాది నవ్వులతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది ఈ మూవీ. వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్, అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్స్ చేసేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, చైతు 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి? సినిమా వచ్చి 8 నెలలవుతున్నా మరో టాలీవుడ్ ఆఫర్ వచ్చిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెళ్లంగా బాగా ఆకట్టుకుంది. 4 పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీ